నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ శ్రీమతి జి గీతాబాయి నేతృత్వంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒక రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు వివిధ ఎన్జిఓల ప్రతినిధులు ఈ శిబిరంలో ఉత్సాహంగా పాల్గొని అందరికీ ప్రేరణగా నిలిచారు. జిల్లాలో ప్రజారోగ్య సంరక్షణతో పాటు స్వయంగా రక్తదానం చేయడం ద్వారా ఇతరులకు వారు ఆదర్శంగా నిలిచారు. ఈ శిబిరంలో భీమవరం మరియు తణుకు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ల ద్వారా మొత్తం 25 యూనిట్ల రక్తం సేకరించబడింది. డిఎంహెచ్ఓ శ్రీమతి గీతాబాయి రక్తదానంలో పాల్గొన్న సిబ్బందిని అభినందిస్తూ వారి సేవా స్ఫూర్తి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు. అత్తిలి రైల్వే స్టేషన్ ను ఆధునీకరించినప్పటికీ ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదల చేయకపోవడం పట్ల అత్తిలి పరిసర ప్రాంతాలకు చెందిన వారు అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వినతి పత్రాన్ని అందజేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీక్ష చేపట్టిన సుమారు 100 మంది భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేసి అత్తిలిలో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగేలా చూడాలని కోరుతూ స్వామివారి తరపున ఆలయ అర్చకులు రామం కృష్ణమూర్తికి వినతి పత్రాన్ని అందజేశారు. గతంలో రాజకీయ నాయకులకు అధికారులకు వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేకపోవడంతో అత్తిలిలో కొలువై ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వినతి పత్రం అందజేసినట్లు భక్తులు తెలియజేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్లోని వాణిజ్య వ్యాపారస్తులుగా పేరుగాంచిన గ్రామం పూర్వ నియోజకవర్గం అయినప్పటికీ తండ్రి నాయన మహానుభావ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల పెండింగు మరియు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ సుమారు 4-5 సంవత్సరాల నుంచి అత్తిలి మండల ప్రజల ప్రధాన సమస్య అయినటువంటి రైల్వే ఎక్స్ప్రెస్ హాల్టులు పునః ప్రారంభం చేయడం కోసం చేయని ప్రయత్నం లేదు. స్వామి సుబ్రహ్మణ్యేశ్వర మీ యొక్క అనుగ్రహం ప్రజాప్రతినిధులపై మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులపై చూపించి అతి త్వరలో రైల్వే హాల్ట్ పునఃప్రారంభం అయ్యే విధంగా కరుణించు స్వామి. ప్రజల్లో సామాన్యుల ఆవేదన భక్తితో నిన్ను వేడుకుంటున్నాము స్వామి. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హరోం హర శరవణ భవ. అతి క్షేత్రం అతిలి. ఇప్పుడు దాకా రాజకీయ నాయకులు పట్టుకున్నా అవ్వలేదు, ఇప్పుడు మన సుబ్బారాయణ పట్టుకున్నాం అయిపోతుంది. మంచిలి సహకార సంఘం నూతన పాలకవర్గ అభినందన సభ టీడీపీ నాయకుడు సిరగాని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సొసైటీ చైర్పర్సన్ గా ఇందుకూరి వెంకట సుబ్బరాజు, డైరెక్టర్ గా కొత్తపల్లి రామరాజు నియమితులైన సందర్భంగా ఈ సమావేశం జరిగింది. ఎంపీపీ మక్క సూర్యారావు, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ ఏఎంసీ చైర్మన్ పులిశెట్టి చంటి, దాసం బాబ్జీ, కంచుమర్రు సర్పంచ్ పెన్నెత్స వెంకటకృష్ణరాజు, మంచిలి సర్పంచ్ చింత రామయ్య, మాజీ సొసైటీ అధ్యక్షుడు గోవిందరాజు, బీజేపీ మండలాధ్యక్షుడు మామిడిశెట్టి నాగబాబు, బాలం మహేష్ తదితరులు పాల్గొన్నారు. నూతన పాలకవర్గాన్ని ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ నాయకుడు సిరగాని నాగేశ్వరరావు మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన పాలకవర్గం రైతులకు అవసరమైనటువంటి సేవలను అందించి వ్యవసాయ అభివృద్ధికి పాటుపడాలి అన్నారు. రైతులకు ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను సహకార సంఘం ద్వారా అందించాలని కోరారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా గుజరాత్లోని బరోడాలో ఫస్ట్ వడ్డీ వ్యాపారుల దోపిడీకి ప్రత్యామ్నాయంగా 1889లో అన్యోన్య సహాయకారి మండలి కోఆపరేటివ్ సొసైటీ ప్రైవేట్ బ్యాంక్ లిమిటెడ్ అనే పేరుతో ఒక సహకార సంఘం ఏర్పడింది. కర్ణాటకలోని గదగ్ జిల్లాలో గల కనిగినిహర అనే ప్రాంతంలో ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క వ్యవసాయ పరపతి సంఘం అనేది ఏర్పాటు జరిగింది. అక్కడ దీన్ని ఎవరు ఏర్పాటు చేయాలంటే సిద్ధన్న గౌడు, సన్న రామన్న గౌడు పార్టీలు ఈ సహకార సంఘాన్ని ఏర్పాటు చేయారు. అసలు సహకారి సంఘం అంటే ఏంటి? ఎగ్జాంపుల్ మంచిలి గ్రామం ఉంది. మంచిలి గ్రామంలో ఎకరం, అరెకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్న రైతులు ఉంటారు. ఈ రైతులకి రుణాల రూపంలో కానీ, ఎరువుల రూపంలో కానీ, యంత్రాల రూపంలో కానీ
ఎటువంటి పెట్టుబడి లేకుండా ముందుగా ఇచ్చేవారు. ఈ సొసైటీ ఏర్పడినప్పటి నుంచి ఈ సొసైటీ కూడా ఎప్పుడు ఏర్పడిందంటే మన మంచిర్యాల గ్రామంలో అంటే 1916లో మనకి సొసైటీ ఏర్పాటు జరిగింది. అప్పుడు సొసైటీ ఏర్పాటు జరిగినప్పుడు ఇక్కడ 1916 అంటే మనకి స్వతంత్రం రాక 35 సంవత్సరం ముందే మన గ్రామంలో సొసైటీ ఏర్పడింది. అప్పుడు కొద్దిగా వేరే గ్రామాల్లో మన గ్రామంలోనే ఊళ్ళో అక్కడక్కడ అద్దె తీసుకుని ఉంచేవారు. దీనికి ఒక రెడ్డి గారు మనకి 16 సెంట్ల భూమి ఇచ్చారు. ఈ 16 సెంట్ల భూమిలో కూడా మనకి ఈరోజు కన్స్ట్రక్షన్ చేసి రకరకాలుగా మనకి ఆదాయం వచ్చేలా కూడా ఈ సొసైటీని చేశారు. మన రాధాకృష్ణ గారు ఏదైతే మన శాసనసభ్యులు తీసుకున్న నిర్ణయానికి మనం అందరం కట్టుబడి, అదేవిధంగా మన రాజుగారిని కూడా మన మంచిర్యాల గ్రామాన్ని గ్రామం యొక్క సొసైటీ చైర్మన్ గారిని డైరెక్టర్ గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఫస్ట్ రుణాలు ఇచ్చే దాంట్లో కానీ, అలాగే ఎరువులు ఇచ్చే దాంట్లో కానీ, అలాగే యంత్రాలు ఇచ్చే దాంట్లో కానీ మా మంచిర్యాల గ్రామ రైతులకు, మా మంచిర్యాల గ్రామ రైతులకు ఫస్ట్ ప్రయత్నం ఇవ్వకుండా తమను నేను విజ్ఞప్తి చేసుకుంటానండి. అలాగే మాకు సహకరించాలని కోరుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, అలాగే ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు, వివిధ గ్రామ నాయకులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుసు. తణుకులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేసే విధంగా సౌకర్యాలను కల్పించడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. హైదరాబాద్ తర్వాత తణుకులోనే పుల్లెల గోపిచంద్ అకాడమీని అంతర్జాతీయ స్థాయిలో ముందు చూపుతో చిట్టూరు సుబ్బారావు ఏర్పాటు చేయడం హర్షించదగిన విషయం అన్నారు. తణుకు ఎస్కేఎస్టీ మహిళా కళాశాలలో చిట్టూరు సుబ్బారావు గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభిస్తూ మాట్లాడారు. చిట్టూరు సుబ్బారావు స్థాపించిన అకాడమీతో క్రీడల పట్ల ఆయనకు ఉన్న మక్కువ తెలుస్తోందని, పోరాడి గెలవాలనే లక్ష్యంతో క్రీడాకారులు ముందుకు వెళ్లాలని కోరారు. భవిష్యత్తులో ఈ వేదిక నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు రాణించాలని కోరారు. కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ చిట్టూరి సత్య ఉషారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ కార్యదర్శి మెంటే వంశీకృష్ణ, గ్రూప్ కళాశాలల జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకటకృష్ణారాం, అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కంటిపూడి రాంబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సమ్మెట్ల సతీష్ బాబు, కళాశాల పీడీ రత్నకుమారి, అకాడమిక్ కోచ్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. పుల్లెల గోపిచంద్ అకాడమీ ఏర్పాటు చేసి ఆ రోజు సుబ్బారావు గారు ఇక్కడ ఎంతోమంది క్రీడాకారులని బ్యాడ్మింటన్లో మన భారతదేశానికి స్థాయికి వెళ్ళే విధంగా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ వారందరికీ కూడా ఈ స్టేడియం ద్వారా ఎంతోమందిని క్రీడాకారులు తయారు చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా సుబ్బారావు గారు ఎప్పుడూ కూడా ఇటువంటి వాటిలన్నింటినీ కూడా ప్రోత్సహిస్తూ ఆ రోజు పుల్లెల గోపిచంద్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఈ స్టేడియం అకాడమీని మన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తర్వాత మన తణుకులో ఈ అకాడమీని ఏర్పాటు చేశారంటే ఆయనకి క్రీడల పట్ల కానీ, బ్యాడ్మింటన్ పట్ల కానీ ఎటువంటి అభిమానం ఉందనే దానికి నిదర్శనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన స్థాపించినటువంటి ఈ స్టేడియం, అదేవిధంగా ఈ అకాడమీని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉషారాణి గారు, వెంకటేశ్వరరావు గారు కూడా ఎంత వ్యయ ప్రయాసాలకైనా ఈరోజు వెనకాడకుండా ఇక్కడ ఎంతోమంది పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఈ వేదికను ఏర్పాటు చేసి ఎంతోమందికి భవిష్యత్తు బాటలు వేయడం చాలా అభినందనమైన సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మీరందరూ కూడా, పిల్లలందరూ కూడా ముఖ్యంగా బ్యాడ్మింటన్లో ఈ దేశ బ్యాడ్మింటన్ రంగంలో మన తెలుగు వారు ఎంతో ప్రత్యేకమైనటువంటి ముద్ర వేశారు. పివి సింధు 2 సార్లు ఒలింపిక్ మెడల్స్ సాధించారు. అదేవిధంగా శ్రీకాంత్ కిదంబి అది వరల్డ్ ఛాంపియన్షిప్ వచ్చింది. సో ఈ విధంగా సాత్విక్కి కూడా వరల్డ్ ర్యాంకులు వచ్చినాయి. ఈ విధంగా ఇంటర్నేషనల్ వేదికలుగా మన తెలుగు వారు తమదైనటువంటి ముద్ర వేశారు. వారందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకుని మీరందరూ కూడా అంతే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా అత్తిలి మండలం ఆరవల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించారు. పలు రకాల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. తణుకు గోస్తని కాలువగట్టున ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో
గోవిందాంబ, కామాక్షి అమ్మవార్లు శాకంబరి అవతారంలో దర్శనమిచ్చారు. శుభం గ్రాండ్ నుండి అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవార్లకు ఆషాఢ మాస సారె సమర్పించారు. భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు వీరభద్ర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ తమిరి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ గురజాపు శ్రీనివాసరావు, తణుకు పట్టణ స్వర్ణకార సంఘ అధ్యక్షులు నాగమల్లి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి కోర్మిల్లి సుబ్బారావు, బొల్తి రవి, తమిరి శివ, గొల్లపల్లి పాపారావు, కొచ్చెర్ల సాంబశివరావు, పేరూరి మోహన్, బొల్లోజు మల్లికార్జునరావు, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం పురస్కరించుకుని తణుకు మండలంలో వేంచేసిన పలు దేవాలయాల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత తణుకు మండలం వేల్పూర్ గ్రామంలో వేంచేసిన మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని సతీ సమేతంగా అమ్మవారికి సారే, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారు శాకంబరి దేవాలంకరణలో దర్శనమిచ్చారు. అనంతరం తణుకు మండలం దువ్వ గ్రామంలో వేంచేసిన దానేశ్వరి అమ్మవారిని సందర్శించుకున్నారు. అంతకుముందు గ్రామంలో భారీగా తరలివచ్చిన మహిళలతో కలిసి కావిడి మోసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ దంపతులు అనంతరం అమ్మవారికి సారే, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. त्रिपादस्यामृतं दिवि त्रिपादोद्धौ दैत्पुरुषः पादोस्येह भवात् पुनः ततो विराडजायतां स जातो अद्यरिष्टतः रेष्मयज्ञस्य रक्तवीं रक्तास्यासन् तस्मात् यज्ञात् सर्वतः समृतं प्रसदाब्जं सागस्ताश्चक्रे पादजायतां तस्मादस्व अजायन्त भयातः गावः जिज्ञिरे तस्मात् భారత తపాలా శాఖ పోస్టాఫీసుల ద్వారా తమ సేవలను మరింత మెరుగుపరచడం కోసం ఏపీటీ 2.0 అనే నూతన పరిజ్ఞానాన్ని ప్రవేశపెడుతున్నందున ఈ నెల 21న పోస్టాఫీసుల్లో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించబడమని తణుకు పోస్ట్ మాస్టర్ హెచ్వి సుబ్బారావు తెలిపారు. ఈ విషయంలో ఖాతాదారులు సహకరించాలని అభ్యర్థించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దానేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పించారు గ్రామస్తులు. ఆషాఢ మాస సారెతో గ్రామంలో మహిళలు ఊరేగింపుగా కార్యక్రమం చేపట్టి పెద్ద ఎత్తున అమ్మవారికి స్వీట్లు, ఫలాలతో సారె సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దంపతులు అమ్మవారికి సారె కావడి మోసి పట్టు వస్త్రాలు, వెండి పళ్ళెం బహూకరించారు. సుమారు 2000 మంది మహిళలు పైగా పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆషాఢ మాస సందర్భంగా సారి కార్యక్రమాన్ని మన తణుకు ఎమ్మెల్యే ఆర్వీఎన్ రాధాకృష్ణ గారు, వారి సతీమణి తులసి గారు కలిపి పట్టు వస్త్రాలతో సారి సమర్పించినారు. అలాగే దువ్వ గ్రామస్తులు ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్కరిలో కార్యక్రమాన్ని సక్రంగా పూర్తి చేసినారు. పూర్తయిన అనంతరం అమ్మవారి గుడి దగ్గర భోజన కార్యక్రమం ఉన్నది. భోజనం చేసి భక్తులు సత్కరిస్తున్నారు. ఈ సారీ కార్యక్రమాన్ని ర్యాలీగా నేల తాళాలతో ప్రతి ఇంటి నుంచి ఒక 5 కేజీలు, 3 కేజీలు, అలాగే ఒక దగ్గరగా చాలా అంటే చాలా ఒక 2 టన్నుల వరకు స్వీట్స్ సమర్పించి అమ్మవారికి సమర్పించినారు. సకల సంపద కలిగేసే శ్రీ దానేశ్వరి అమ్మవారు దువ్వ గ్రామం ప్రతి ఇంటింటో కూడా ఆవిడ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు మా అందరిపై ఉంటాయని మేము కోరుకుంటున్నాం. శుక్రవారం ఆకివీడు నగరంలోని అణాల చెరువు, దొరవారి చెరువు, ధర్మాపురం చెరువు, కొండయ్య చెరువులను కలెక్టర్ నాగరాణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేస్తూ కొండయ్య చెరువు, దొరవారి చెరువు పూడికితీత పనులు పూర్తి చేసి త్రాగునీటి చెరువులుగా వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. అవకాశం ఉన్న చెరువు గట్లపై ఫెన్సింగ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్, పూల మొక్కలను నాటి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలి అన్నారు. త్రాగునీటి చెరువులను కలుషితం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, ప్రజారోగ్యం విషయంలో రాజీ లేదు అన్నారు. ప్రతి ఒక్కరూ మానవీయ కోణంలో ఆలోచించి త్రాగునీటి వనరులను కలుషితం చేయడం గాని ఎవరైనా చేస్తున్నా కూడా అడ్డగించి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
జాతీయ రహదారి 165 నిర్మాణంలో భాగంగా వీరవాసరం గ్రామ రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై శుక్రవారం వీరవాసరం తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి జాతీయ రహదారుల అధికారుల సమక్షంలో విచారణ చేపట్టడం జరిగింది. భూసేకరణపై జూన్ 14న అభ్యంతరాల గడువు ముగియడంతో వీరవాసరం గ్రామానికి చెందిన 18 మంది రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై ఈ రోజు విచారణ చేపట్టారు. వినుమంట్ర మండలం మల్లిపూడి గ్రామంలో గల వారాహి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా ప్రత్యేక కుంకుమ పూజలు జరిపారు. ఈ సందర్భంగా రేలంగి గ్రామానికి చెందిన మేఘన, వేదాక్షి, సాయి కుమార్, జస్విక, నాగవల్లి సహకారంతో ప్రసాద వితరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని సందర్శించుకున్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.